హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈస్ స్ప్రెడ్షీట్. స్ప్రెడ్షీట్ అంటే ఏంటి చూద్దాం. A spreadsheet in Excel is the digital tool of organizing, analyzing and storing data in a tabular format. ఎక్సెల్లో స్ప్రెడ్షీట్ అనేది ఒక డిజిటల్ టూల్ లాంటిది. ఇది డేటాను ఆర్గనైజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, అలాగే ఆ డేటాని ట్యాబ్లర్ ఫార్మాట్ లో స్టోర్ చేయడానికి ఈ స్ప్రెడ్షీట్ అయితే ఉపయోగపడుతుంది. అలానే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రిడ్ ఆఫ్ సెల్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఈ స్ప్రెడ్షీట్ లో మనకి సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ అనేవి రో వైజ్, కాలం వైజ్ అరేంజ్ చేసి అయితే ఉంటాయి. వేర్ ఈచ్ సెల్ కెన్ కంటైన్ టెక్స్ట్, నెంబర్స్ ఆర్ ఫార్ములాస్. ప్రతి ఒక్క సెల్ లో కూడా మనం నెంబర్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఫార్ములాస్ కానీ ఏవైనా సరే మనం మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ప్రెడ్షీట్ అనేది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మనకి స్ప్రెడ్షీట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందాక డిస్కస్ చేసినట్టు మనం సెల్స్, ఇదే సెల్ ఏదైతే మీకు గ్రీన్ కలర్ లో కనపడుతుందో రెక్టాంగులర్ బాక్స్, అదే మనకి సెల్. ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ అన్ని కలిపి మనకి స్ప్రెడ్షీట్ అనేది ఏర్పడుతుంది. అలానే ఇప్పుడు నేను ఈ సెల్స్ లో నెంబర్స్ ఆర్ టెక్స్ట్, సో ఇలా ఏదైనా టెక్స్ట్ ఆర్ ఎల్స్ నేను ఏదైనా ఫంక్షన్స్, ఇలా నేను ఏదైనా సరే ఎంటర్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ చూసుకుంటే షీట్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఈ డేటా ఉంది. నాకు వేరే డేటా నేను ఎంటర్ చేయాలనుకుంటున్నా, కానీ ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటలేదు. నాకు వేరే షీట్ కావాలి. అప్పుడు నేను ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే నాకు షీట్ 2 వచ్చింది. ఇంకొకసారి నొక్కితే షీట్ 3. అలా మనం నెంబర్ ఆఫ్ షీట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అలానే షీట్ 1 ని నేను రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైతే దీన్ని డబుల్ ట్యాప్ చేశానో నేను ఇక్కడ రీనేమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏదైనా సరే షీట్స్ కి నేమ్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇదంతా కలిపి మనకి స్ప్రెడ్ షీట్ అవుతుంది.